అందరికీ నమస్కారం. మస్తాన్ 10th మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సో ఇంతవరకు మనము 10th క్లాస్ సిలబస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్ అనే చాప్టర్ని పూర్తి చేయడం జరిగింది. ఇప్పుడు అందరి కోరిక మేరకు అందరూ కష్టంగా ఫీల్ అయ్యేటువంటి చాప్టర్ ట్రిగ్నామెట్రీ, అంటే తెలుగులో దీన్ని త్రికోణమితి అంటాం. ఈ చాప్టర్ స్టార్ట్ చేయమని చెప్పి చాలామంది నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. కొంతమంది ఫోన్ ద్వారా చెప్పారు, కొంతమంది పర్సనల్గా చెప్పారు. సో మీ అందరి కోరిక మీద నేను స్టార్ట్ చేస్తున్న ట్రిగ్నామెట్రీ. కానీ మీరు నాకు ఒక హామీ అయితే ఇవ్వాలి. ముందు చెప్పాను, ప్రతిరోజు క్లాస్ సంబంధించి నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదవాలి. ఆ నోట్స్ మీరు చదివిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంతగా ప్రాక్టీస్ చేస్తే ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ అంత ఈజీ. ట్రిగ్నామెట్రీ అసలు యాక్చువల్లీ ఏం లేదు, ఓన్లీ అప్లికేషన్స్ కొన్ని ఉంటాయి, అవి చేసుకుంటూ పోవాలి. చాలా ఈజీ చాప్టర్. మరి మీరు ప్రాక్టీస్ చేయకుండా తర్వాత ఊరికే చూసి అట్లా వదిలేయడం కానీ లేకపోతే నెగ్లెక్ట్ చేయడం కానీ చేసినట్టయితే చాలా మోస్ట్ డేంజరస్ టాపిక్ ట్రిగ్నామెట్రీ. ఎందుకంటే మిగతా చాప్టర్లో ఉన్న ప్రాబ్లమ్స్కి ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ముఖ్యంగా ఒక డిఫరెన్స్ ఒకటి చెప్తాను చూడండి. కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్జిబ్రా అంటే బీజగణితం సంబంధించి మనకు ఆల్రెడీ ఇప్పుడు రియల్ నంబర్స్ కానీ ఇవి కానీ కొన్ని చాప్టర్స్ అయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ పాలినామియల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు. వీటిలో ఏంటంటే ఒక ప్రాబ్లం నేర్చుకుంటే సిమిలారిటీ ఎక్కువ ఉంటుంది. అంటే అదేవిధంగా ఒక 4-5 ప్రాబ్లమ్స్ వస్తాయి. హోంవర్క్ కింద దాని కింద దీని కింద ఇచ్చేసి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. హోంవర్క్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం టు ప్రాబ్లము మరీ ఎక్కువగా మరీ లాజికల్ థింకింగ్ అవసరం లేకుండానే ఓన్లీ ప్రాక్టీస్ మీద వచ్చేస్తాయి మనకు ఈ చాప్టర్స్ అన్ని. వేరే చాప్టర్స్ అదే చెప్పాం కదా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, పాలినామియల్స్ అవి ఇలాంటి చాప్టర్స్ అన్ని. కానీ ఈ చాప్టర్ స్పెషాలిటీ ఏంటంటే, ట్రిగ్నామెట్రీ స్పెషాలిటీ ఏంటంటే ప్రాబ్లం టు ప్రాబ్లం వేరియేషన్. ఒక ప్రాబ్లం ఉన్నట్టు ఇంకో ప్రాబ్లం ఉండదు, ఇంకో ప్రాబ్లం ఉన్నట్టు ఇంకో ప్రాబ్లం ఉండదు. అన్ని దాదాపు సపోజ్ 30 ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, 30 ప్రాబ్లమ్స్ దేనికదే సపరేట్, దేనికదే థింకింగ్, దేనికదే ప్రాక్టీస్, దేనికదే లాజిక్. అన్నీ నీకు గుర్తుంటే తప్ప ఆ ప్రాబ్లం మనం చేయలేం. మరి అన్నీ గుర్తుకురావాలంటే ఏం చేయాలా? ప్రాక్టీస్ చేయాలా, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాలా. కాబట్టి ఈ ఒక్క మాట మర్చిపోవద్దు. అయితే అదృష్టవశాత్తు ఏంటంటే, ఈ ట్రిగ్నామెట్రీ అనేటువంటి టాపిక్ 10th క్లాస్ సిలబస్ వచ్చేటప్పటికి ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు చాలా ఎక్కువ ట్రిగ్నామెట్రీ టాపిక్ సిలబస్ చాలా ఎక్కువ ఉంది. బట్ ఏంటంటే ఈ మధ్యకాలం నుంచి 10th క్లాస్ వరకు ఎంత కావాలో అంతే పెట్టినాడు, మరి ఎక్కువగా పెట్టలే. ఒకప్పుడు మేము చదువుకున్న రోజులైతే ట్రిగ్నామెట్రీ 2 పుస్తకాలు, 2 టెక్స్ట్ బుక్లు ఉండేవి. ఇంటర్మీడియట్కి ట్రిగ్నామెట్రీ 2 టెక్స్ట్ బుక్లు ఉండేవి. అంత కష్టం. అసలు 10th క్లాస్లో ఉన్నటువంటి ఒకప్పుడు సిలబస్ ట్రిగ్నామెట్రీ చాలా కష్టంగా ఉండి భయపడిపోయేసి లాస్ట్కు 10th క్లాస్లో ఉండే ఇటువంటి ట్రిగ్నామెట్రీ లాంటి టాపిక్స్కు భయపడిపోయి అసలు మ్యాథ్సే వద్దురా అనేటువంటి స్థాయికి వచ్చేసి ఇంటర్మీడియట్లో అసలు ఎంపీసీ తీసుకోకుండా విన్నారు. ఎంపీసీ తీసుకోకుండా లాస్ట్కి బైపీసీకి వెళ్ళిపోయినారు చాలామంది, మ్యాథ్స్కి భయపడి, ముఖ్యంగా ట్రిగ్నామెట్రీ లాంటి చాప్టర్లు భయపడిపోయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీకు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ హాలిడేస్ టైంలో సద్వినియోగం చేసుకుంటాను నేను ఈ టాపిక్ స్టార్ట్ చేశాను. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నారు. చాలా ఈజీగా ఉంటుంది. 10th మ్యాథ్స్ మేడ్ ఈజీలో ట్రిగ్నామెట్రీ మేడ్ ఈజీ కూడా ఒక భాగం అయిపోతుంది. చూడండి. ఓకే, స్టార్ట్ చేస్తాం. లెట్ us స్టార్ట్ ట్రిగ్నామెట్రీ. ఓకే, నెక్స్ట్ చూడండి. సో చాప్టర్ 8 10th క్లాస్ సిలబస్ ఏపీ మ్యాథ్స్ సిలబస్ చాప్టర్ 8 సంబంధించి ఇంట్రడక్షన్ టు ట్రిగ్నామెట్రీ ఫస్ట్ క్లాస్ 1 స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ ట్రిగ్నామెట్రీ గురించి తెలుసుకుందాం. కొద్దిగా ఇంట్రడక్షన్ ఒక పాయింట్ ఇస్తాను. ద డిస్టెన్సెస్ ఆర్ హైట్స్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ సమ్ మ్యాథమెటికల్ టెక్నిక్స్ విచ్ కమ్ అండర్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కాల్డ్ ట్రిగ్నామెట్రీ. ఇక్కడ బాగా చూడండి, డిస్టెన్సెస్ ఆర్ హైట్స్. అసలు ట్రిగ్నామెట్రీ ఎక్కువ యూజ్ అయ్యేది ఇప్పుడు మనకు చాలామంది బిల్డింగ్స్ కడతా ఉంటారు. బిల్డింగ్స్ కట్టేటప్పుడు హైట్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడ లెంత్ ఎంత, ఈ పొడవు ఎంత, అదెంత, ఇవన్నీ చూసేటప్పుడు అసలు ట్రిగ్నామెట్రీనే మనకు యూజ్ అవుతుంది అక్కడ ఎక్కువ. ఆ వాల్యూస్ ట్రిగ్నామెట్రీ ఈ వాల్యూస్ యూజ్ చేసుకునే నీకు హైట్స్ అండ్ డిస్టెన్స్ అనేది ఎక్కువ మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అది నెక్స్ట్ టాపిక్లో హైట్స్ అండ్ డిస్టెన్స్ ఎలా మనం కనుక్కుంటాం అనేది నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, అక్కడ చెప్దాం. సో ఎక్కువ బిల్డింగ్స్ సంబంధించి కానీ, తర్వాత మనకు ఎక్కడైనా ఒక కట్టడాలు కట్టేటప్పుడు
ఎంత డిస్టెన్స్లో ఉంది, ఎంత హైట్లో ఉంది, పైనుంచి ఎంత కిందికి చూస్తున్నాము, ఎంత యాంగిల్లో చూస్తున్నాము, ఇవన్నీ మనం చేయాలంటే ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీని వాడుకోవాల్సిందే. సో అదే రాసింది, ద డిస్టెన్సెస్ ఆర్ హైట్స్ కెన్ బి ఫౌండ్ బై యూజింగ్ సమ్ మ్యాథమెటికల్ టెక్నిక్స్. సో కొన్ని డిస్టెన్సెస్ కానీ కొన్ని హైట్స్ కానీ కనుక్కోవాలంటే కొన్ని మ్యాథమెటికల్ టెక్నిక్స్ వాడుకోవాలి. అవి ఏంటంటే విచ్ కమ్ అండర్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ కింద ఉండేటువంటి కొన్ని టెక్నిక్స్ వాడుకోవాలా. ఆ టెక్నిక్స్ ఏంటంటే ట్రిగ్నామెట్రీనే. ట్రిగ్నామెట్రీని వాడుకొని బిల్డింగ్ యొక్క హైట్ కానీ లేక ఎంత 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 నుంచి ఎంత డిస్టెన్స్ ఉందని కనుక్కోవడం కానీ, రైట్ పైనుంచి చూసినప్పుడు కింద ఎంత అది ఎత్తులో ఉంది, ఎంత లోతులో ఉంది, ఇవన్నీ కనుక్కోవడం అంతా మనకు ఖచ్చితంగా ట్రిగ్నామెట్రీ వాడుకోవాల్సిందే. చెప్తాను చూడండి, నిత్య జీవితంలో ట్రిగ్నామెట్రీ యూస్ చాలా ఉంది, మనకు తెలీదు. ఓకేనా? నిత్య జీవితంలో ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతాను, 10thలో నెక్స్ట్ ఇంటర్మీడియట్లో మీరు డిగ్రీ లేక బీటెక్ లేక ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇంకా నువ్వు ఎక్కడ లైఫ్ లాంగ్ మ్యాథమెటిక్స్ సంబంధించి దేనికి వెళ్ళినా కూడా ట్రిగ్నామెట్రీ వస్తూనే ఉంటుంది. నిత్య జీవితంలో కూడా ఇది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ట్రిగ్నామెట్రీ యాక్చువల్గా మ్యాథ్స్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్, ఎస్పెషల్లీ ట్రిగ్నామెట్రీ కూడా మీకు నిత్య జీవితంలో కనబడుతూనే ఉంటుంది. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఓకే, సో ఫస్ట్ చూడండి, మనం చెప్పినాం ట్రిగ్నామెట్రీ అని చెప్తున్నాం. ట్రిగ్నామెట్రీ అసలు ఏంటి? ట్రిగ్నామెట్రీ అనే మాట, ఆ పదం ఎలా వచ్చింది చూడండి. ద వర్డ్ ట్రిగ్నామెట్రీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్స్. గ్రీకు దేశ పదాలు, గ్రీకు భాష పదాల నుంచి మనకు ట్రిగ్నామెట్రీ అనే పేరు రావడం జరిగింది. మళ్ళీ చూడండి, ద వర్డ్ ట్రిగ్నామెట్రీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ గ్రీక్ వర్డ్స్. గ్రీకు పదాల నుంచి, అంటే గ్రీకు దేశం నుంచి, ఆ భాష నుంచి పుట్టినటువంటి పదమే ట్రిగ్నామెట్రీ. మన పేరులోనే ఉంది, ట్రై గాన్ మెట్రీ. పేరులో చూడండి, ట్రై ఉంది, గాన్ ఉంది, మెట్రీ. సో ట్రిగ్నామెట్రీ. సో ట్రై, గాన్, మెట్రీ, ఈ 3 పదాల కలయికనే ట్రిగ్నామెట్రీ. సో ట్రిగ్నామెట్రీ పదం ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకు భాష నుంచి వచ్చింది. మనకు తెలుగులో త్రికోణమితి అంటాం. సో నెక్స్ట్ చూడండి, ట్రై అంటే ఏంది? ట్రై మీన్స్ 3. మాకు తెలిసిందే, ట్రై అంటే 3 అని అర్థం. ట్రై మీన్స్ 3. నెక్స్ట్ గాన్, GON, గాన్ మీనింగ్ సైడ్స్. సైడ్స్ అంటే ఏంటి? భుజాలు, సైడ్స్. సో గాన్ అంటే మీనింగ్ వచ్చి సైడ్స్. మెట్రీ అంటే మెట్రాన్ అని రాశాను ఇక్కడ. మెట్రాన్ నుంచి మెట్రీ రాశాను. మెట్రాన్ అంటే మీనింగ్ మెజర్మెంట్ అంటే కొల్చడం. సో ఈ 3 పదాలు ట్రై, గాన్, మెట్రాన్. ట్రై అంటే ఏమి? 3. ట్రై అంటే 3. గాన్ అంటే ఏమి? సైడ్స్. మెట్రీ లేక మెట్రాన్ అంటే ఏమి? మెజర్మెంట్ అంటే కొలత. అంటే 3 సైడ్స్ మెజర్మెంట్. అది. సో ఈ వీటి నుంచి వచ్చేటువంటి ఈ పదాల కలయికే మనకు ట్రిగ్నామెట్రీ. చూడండి, ట్రై అంటే ఏమి? 3 అని అర్థం. గాన్ అంటే ఏమి? సైడ్స్ అని అర్థం. మెట్రీ అంటే ఏమి? కొలత అని అర్థం. సో 3 సైడ్స్ కొలతలు, వాటి యొక్క మెజర్మెంట్, ఇవే ట్రిగ్నామెట్రీ అని మనకు గ్రీకు భాష నుంచి ఈ పదము రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఇన్ఫ్యాక్ట్ ట్రిగ్నామెట్రీ ఈజ్ ద స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్లో, ట్రయాంగిల్ అంటే ఏంటి? 3 సైడ్స్ ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. ఓకే, ఈ సైడ్స్, యాంగిల్స్, భుజాలు మరియు కోణాలు, వాటి మధ్య ఉండేటువంటి రిలేషన్షిప్, వాటి మధ్య ఉండే సంబంధాల గురించి చెప్పేదే మనకు ట్రిగ్నామెట్రీ. ఓకే, భుజాలు దట్ మీన్స్ సైడ్స్, అండ్ యాంగిల్స్ కోణాలు. సైడ్స్ అండ్ యాంగిల్స్, ఒక ట్రయాంగిల్లో, ఒక ట్రయాంగిల్ అంటే 3 భుజాలు ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి. సో ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి సైడ్స్ అండ్ యాంగిల్స్, 3 భుజాలు ఉంటాయి, 3 కోణాలు ఉంటాయి, 3 సైడ్స్ ఉంటాయి, 3 యాంగిల్స్ ఉంటాయి. వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉంది, అని చెప్పడమే, వాటి గురించి మనం స్టడీ చేయడమే ఇది ట్రిగ్నామెట్రీ అని చెప్పడం జరుగుతుంది. ఇదండి. సో ఫస్ట్ మనం ఏం చెప్తున్నాం, ఒకసారి జస్ట్ ఒక మాట చెప్తాను. ట్రిగ్నామెట్రీ ఎక్కువ ఎక్కడ యూస్ చేస్తాం? నిత్య జీవితంలో ప్రతి చోట యూస్ చేస్తాం. ఎక్కువగా యూస్ చేసేది ఫలానా బిల్డింగ్ ఎంత హైట్లో ఉంది, ఎంత దూరంలో ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, పైనుంచి ఎంత లోతులో ఉంది, ఎంత కిందికి ఉంది, ఏ యాంగిల్లో చూస్తున్నారు అని, ఇవన్నీ మనకు హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ వస్తుంది.
అక్కడ ఇప్పుడు మనం జనరల్గా కట్టడాలు కడుతున్నాం, ప్రతి బిల్డింగ్ కడతా ఉంటాం, మన మేస్త్రీలు అంతా కడతా ఉంటారు. యాక్చువల్గా ఇన్నర్గా దాంట్లో ట్రిగ్నామెట్రీ యూజ్ అవుతుంది. ఓకే, సో వీటన్నిటిలో మనకు ట్రిగ్నామెట్రీ యూజ్ అవుతుంది. ఇది మ్యాథమెటిక్స్ యొక్క బ్రాంచ్, మ్యాథమెటిక్స్లో ఒక చిన్న భాగం. ఓకే, సో నెక్స్ట్ ఈ ట్రిగ్నామెట్రీ అనే వర్డ్ ఎలా వచ్చింది? గ్రీకు భాష నుంచి వచ్చింది. ట్రై అంటే ఏమి? ట్రై గాన్ మెట్రీ. ట్రై అంటే 3, గాన్ అంటే భుజాలు, ఓకే, మెట్రీ అంటే కొలత, మెజర్మెంట్. సో 3 భుజాలు కొలతలు అన్నమాట. ఓకే, గ్రీక్ వర్డ్ నుంచి మనకు డెరివేషన్. ట్రై మీనింగ్ 3, గాన్ అంటే సైడ్స్, మెట్రీ అంటే మెజర్మెంట్ అని. ఓకే, సో ఇన్ఫ్యాక్ట్ ట్రిగ్నామెట్రీ ఏంది? ఒక ట్రయాంగిల్లో ఉన్నటువంటి సైడ్స్ అండ్ యాంగిల్స్, భుజాలు మరియు కోణాలు, సైడ్స్ అండ్ యాంగిల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ గురించి స్టడీ చేయడమే ట్రిగ్నామెట్రీ అని చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ద ఎర్లియస్ట్ నోన్ వర్క్ ఆన్ ట్రిగ్నామెట్రీ వాజ్ రికార్డెడ్ ఇన్ ఈజిప్ట్ అండ్ బాబిలోన్. బాబిలోనియా దేశము, ఈజిప్ట్ దేశం. సో ఈజిప్ట్, బాబిలోనియా అంటే ఇరాన్, ఇరాక్ ఆ ప్రాంతాలు అనుకోండి. సో అక్కడ మనకు దీని ట్రిగ్నామెట్రీ మీద వర్క్ చాలా జరగడం జరిగింది. ద ఎర్లియస్ట్ నోన్ వర్క్ ఆన్ ట్రిగ్నామెట్రీ వాజ్ రికార్డెడ్ ఇన్ ఈజిప్ట్ అండ్ బాబిలోనియా. సో ఈ బాబిలోన్ కంట్రీస్, ఈజిప్ట్ కంట్రీస్లో మనకు ఈ ట్రిగ్నామెట్రీ మీద ఎక్కువ వర్క్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, ఈవెన్ టుడే మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజీ అడ్వాన్స్డ్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ ఫిజికల్ సైన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రిగ్నామెట్రికల్ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఉన్నటువంటి మోస్ట్ ఆఫ్ ది టెక్నాలజికల్ అడ్వాన్స్డ్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు టెక్నాలజికల్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఇవన్నీ ఖచ్చితంగా మ్యాథ్స్ బేస్డ్. మీరు ఏదైనా చూసుకోండి, టెక్నాలజికల్గా ఇంప్రూవ్మెంట్ ఏదైనా జరగాలంటే మ్యాథ్స్ కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిందే. అది ఇప్పుడు కంప్యూటర్స్ చూసుకోండి, ఇప్పుడు ఉన్నటువంటి ప్రెసెంట్ అండ్ ఏఐ ఖచ్చితంగా మ్యాథ్స్ బేస్డ్. మ్యాథ్స్ ఖచ్చితంగా ఉండాలా. వీటినన్నిట్లో కూడా మనకు స్పెషల్లీ ఇంజనీరింగ్ అండ్ ఫిజికల్ సైన్స్, మనకు ఫిజిక్స్లో కూడా ట్రిగ్నామెట్రీ వస్తుంది, ఇంజనీరింగ్లో కూడా ట్రిగ్నామెట్రీ వస్తుంది. ఇవన్నీ కూడా టెక్నాలజికల్ అడ్వాన్స్డ్ మెథడ్స్ అన్ని దేంట్లో ఎక్కువ వాడతాము? ఇంజనీరింగ్లో వాడతాము, ఫిజికల్ సైన్స్లో వాడతాము, టెక్నాలజీస్ అన్నిట్లో వాడుతున్నాము. ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ట్రిగ్నామెట్రికల్ కాన్సెప్ట్స్. వీటన్నిటి కూడా ట్రిగ్నామెట్రికల్ కాన్సెప్ట్స్ ఎక్కువగా మనకు యూజ్ అవుతుంది ప్రెసెంట్ డేస్లో. అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ట్రిగ్నామెట్రీకి. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. ద ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ ద రేషియోస్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ఎ రైట్ ట్రయాంగిల్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ అక్యూట్ యాంగిల్స్. సో ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనేది చెప్పాను. ట్రిగ్నామెట్రీ అంటే ఒక ట్రయాంగిల్ ఉంటుంది, ట్రయాంగిల్లో మనకు సైడ్స్ ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి, వాటి మధ్య రిలేషన్స్ మనం స్టడీ చేస్తాం. మరి ట్రయాంగిల్ అన్నాక ఇక్కడ ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే, ట్రిగ్నామెట్రీ బేస్ ఏంటంటే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. రైట్ యాంగిల్ సింపుల్గా రాశాను అంతే. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కు సంబంధించిన సైడ్స్ మీదనే ట్రిగ్నామెట్రీ రేషియోస్ డెవలప్ చేసేది విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ అక్యూట్ యాంగిల్స్. అక్యూట్ యాంగిల్స్ అంటే లెస్ దాన్ 90 ఉంటాయి. సో 90 degrees లోపల అక్యూట్ యాంగిల్స్ అంటాం. వీటిని దృష్టిలో పెట్టుకున్నటువంటి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీదనే ఇది ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనేది మనం ఉండడం జరుగుతుంది, లేకుంటే లేదు. సో సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే, మనం చేసే ట్రిగ్నామెట్రీ అంతా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద డిపెండెంట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, సింపుల్గా రైట్ యాంగిల్ రాశాం. సో లంబకోణ త్రిభుజం, దీని మీదనే ట్రిగ్నామెట్రీ ఉండేది. రైట్ యాంగిల్ కాకపోతే, రైట్ ట్రయాంగిల్ కనుక కాకపోతే ట్రిగ్నామెట్రీ లేదు. ఇంకా ఆ కాన్సెప్ట్స్ లేవు, ఇంకా ఆ రేషియోస్ లేవు, ట్రిగ్నామెట్రీ రేషియోస్ లేవు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనేది రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ మీదనే మనం చేస్తున్నాము. ఓకేనా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే మనకు 3 యాంగిల్స్ ఉంటాయి కదా ట్రయాంగిల్లో, ఒకటి ఖచ్చితంగా 90 degrees ఉండాలి, ఒకటి ఖచ్చితంగా 90 degrees ఉన్నది, దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకే, వాటి మీదనే ఈ ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనేది మనం చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ మనము, మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి, ట్రయాంగిల్ అంటే 3 భుజాలు, 3 sides ఉంటాయి.
3 సైడ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 3 యాంగిల్స్ మనకు వస్తుంది. సో ఇది ఆల్రెడీ మీకు బిలో క్లాసెస్లో మీకు చాలా చెప్పుండే ఉంటారు. సో జస్ట్ ఒకసారి రివైజ్ చేస్తున్నాం. ఏంటి యాంగిల్స్, ముఖ్యంగా ఈ 3 రకాల యాంగిల్స్ నేర్చుకోవాలా. ఒకటి అక్యూట్ యాంగిల్ అంటే ఏంటి, రైట్ యాంగిల్ అంటే ఏంటి, అబ్ట్యూస్ యాంగిల్ అంటే ఏంటి అని నేర్చుకోవాలి. అక్యూట్ యాంగిల్ అంటే తెలుగులో అల్పకోణము అంటాం. ఇది అల్పకోణము. రైట్ యాంగిల్ అంటే తెలుగులో లంబకోణము. అబ్ట్యూస్ యాంగిల్ అంటే అధిక కోణము. ఓకే, అల్పకోణము, అధిక కోణము, లంబకోణం. ఓకే, సో ఈ 3 మనకు యాంగిల్స్ గురించి ఒకసారి చెప్పేసి మళ్ళీ డైరెక్ట్గా మనం వెళ్ళిపోతాం చాప్టర్లోకి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక కాన్సెప్ట్ చెప్పాలి మీకు. ఇక్కడ ఇదేనిది, ఇప్పుడు ఇదంతా ఏంది, దీన్ని సింపుల్గా మ్యాథమెటిక్స్ ఎలా చెప్తాం, మామూలుగా మీరు ఎలా చెప్తారు, ఇది బోర్డు అంటారు, అవునా? కానీ యాక్చువల్గా మ్యాథమెటికల్ పరంగా దీన్ని ఏమంటాం, ఒక ప్లేన్ అంటాం. ప్లేన్ అంటే తలము అంటాం. ఇదంతా తలం, ఇదంతా స్పేస్, అంతరాళం అంటాం. అంతరాళంలో ఒక పాయింట్ తీసుకుంటాం. అదేవిధంగా ఇది 2D కాబట్టి 2D డైమెన్షన్ కాబట్టి దీన్ని ఒక ప్లేన్ అంటాం. ప్లేన్లో ఒక పాయింట్ నేను తీసుకున్నాను. దిస్ ఈస్ అ పాయింట్, అవునా? ఇప్పుడు చూడండి, మీకు ఆల్రెడీ జామెట్రీ పరంగా కొద్దిగా తెలిసే ఉంటుంది, ఒకసారి చెప్తున్నాం. ఇది పాయింట్ అంటాం, బిందువు అంటాం. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలా అనుకోండి, ఇలా అంటే మీ ఇక్కడ బోత్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి, తొలి బిందువు, తుది బిందువు. ఓకే, అంటే రెండు ఎండింగ్ అన్నమాట అక్కడ. దీన్ని ఏమంటామంటే లైన్ సెగ్మెంట్ అంటాం, రేఖా ఖండము అంటాం. ఇది రేఖా ఖండము. సపోజ్ ఇది ఇక్కడే ఉండేసి ఈ లైన్ ఇలా పోతూనే ఉంది అనుకున్నాం ఇట్లా, అప్పుడు ఇంతసేపు రాయలేం కదా, పోతూనే ఉన్నప్పుడు ఎంత దూరమైనా పోతున్నప్పుడు రాయలేం కాబట్టి సింపుల్గా ఏం చేస్తాం, యారో మార్క్ పెట్టేస్తాం. ఎటుపక్క యారో మార్క్ పెడతామో అటుపక్క పోతూ ఉన్నట్లు లెక్క, ఎండ్లెస్, అంతం లేదని. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది, అంతం లేదు. ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏమంటాం, రే అంటాం. రే, RAY, రే. రే అంటే తెలుగులో కిరణము అంటాం. ఓకే, అంటే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ పోతూనే ఉంటుంది. దిస్ ఈస్ రే. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఒక పాయింట్ తీసుకున్నా. సో ఒక రే కదా, అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ ఉందా, లేదు. రే తీసుకున్నా. ఇంకొక రే ఒకటి తీసుకున్నా, ఇంకొకటి ఏదో ఒకటి, ఇంకొక రే తీసుకున్నా. సో ఇదొక రే అండి, ఇదొక రే అండి. ఈ 2 రేస్కి ఇదొక రే, ఇదొక రే, రెండు కిరణాలు. కామన్ పాయింట్ ఉంది కదా, ఈ కామన్ పాయింట్ వద్ద ఏర్పడేటువంటిది యాంగిల్ అంటాం. ఇది యాంగిల్. ఉమ్మడి బిందువు దగ్గర రెండు కిరణాల ఉమ్మడి బిందువు వద్ద యాంగిల్ ఏర్పడుతుంది. ఓకేనా? సో ఇదే యాంగిల్. సో 2 రేస్ ఉన్నాయి, ఇది కామన్ పాయింట్, ఇక్కడ ఒక యాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు 2 పెన్స్ ఉన్నాయా, చూడండి, ఈ పెన్ ఉంది, ఓకే, ఈ పెన్ ఉంది. ఇప్పుడు వీటి మధ్య ఏం లేదు, యాంగిల్ ఏం లేదు, ఒకదానిపైన ఒకటి ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇట్లా చూడండి బాగా, ఇదో ఇట్లా, ఇవేంటి చూడు, ఇది నేను దీన్ని తిప్పుతూ పోతున్నప్పుడు ఇక్కడ ఏమైంది, యాంగిల్ ఫామ్ అయిందా, యాంగిల్ ఫామ్ అయింది కదా. సో ఇక్కడ అంతా యాంగిల్ ఉంది. సో ఇక్కడ వరకు రాశాను చూడండి, ఈ వరకు రాశాను. వీటి మధ్య ఏముంది, యాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ మధ్య ఉన్న యాంగిల్ని ఏమంటామంటే, ఇది 90 డిగ్రీ మెజర్మెంట్ చేస్తే, ఇటువంటి యాంగిల్ మెజర్మెంట్ చేస్తే మనకు 90 లోపల ఉంటుంది, 90 డిగ్రీస్. యాంగిల్ని పైన డిగ్రీస్ రాస్తాం కదా, చిన్న సున్నాలా పెడతాం, డిగ్రీస్ అంటాం. సో ఇటువంటి వాటి మధ్య ఏర్పడి ఈ యాంగిల్ 90 లోపల ఉంటుంది కాబట్టి దీనికి ఏం పేరు, అక్యూట్ యాంగిల్ అంటాం. 90 లోపల ఉంటుంది అక్యూట్ యాంగిల్. సో చూడండి, ఇదే ఇక్కడ రాసింది. సో ఇది అక్యూట్ యాంగిల్. చూడండి, ఇది ఉంది. సో దీని మీద ఉన్నటువంటి ఇట్లా పోతూ ఉంటుంది, ఇట్లా రాశాను. సో ఇది అక్యూట్ యాంగిల్. ఇప్పుడు చూడండి, ఇది అక్యూట్ యాంగిల్ ఉంది. సో ఈ అక్యూట్ యాంగిల్ ఉంది, చూడండి, ఈ అక్యూట్ యాంగిల్ అంటే 90 లోపల ఉండేది. నేను ఇటు తిప్పుతూ పోతున్నా, లాస్ట్కి ఇటు వచ్చింది చూడండి, వచ్చింది కదా, లాస్ట్కి ఎలా వచ్చింది చూడండి, ఓకే, ఇట్లా వచ్చింది, అవునా? సో ఇక్కడ ఖచ్చితంగా 90 వస్తుందండి. ఇట్లా ఉండేది
ఖచ్చితంగా ఇట్లా మనం రొటేట్ చేసినప్పుడు ఇట్లా వచ్చినప్పుడు ఏమైంది, ఇక్కడ 90 degrees ఫామ్ అవుతుంది. దాన్నే ఇటువంటి ఈ విధంగా ఉన్న యాంగిల్ ఏమంటాం, రైట్ యాంగిల్ అంటాం. ఇదే ఇక్కడ రాసాం, ఇక్కడ రాసాం రైట్ యాంగిల్. ఓకే, సో మళ్ళీ ఏమైంది, ఇది ఇట్లా నుంచి ఇట్లా తిరిగింది, అదే రాసింది ఇక్కడ. సో ఇంకా ఇక్కడ 90 ఉండేది, ఇట్లా తిరిగింది, దీని 90 కన్నా ఎక్కువ ఉంటుంది. దీని పేరు ఏమంటే అబ్ట్యూజ్ యాంగిల్, అధిక కోణం అంటాం. ఓకే, ఈ త్రీ యాంగిల్స్ మనకు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సింపుల్ చెప్తాను చూడు. ఫస్ట్ వీటి మధ్య ఒకదాని మీద పెట్టినాను, వీటి మధ్య యాంగిల్ ఉందా, లేదు. ఇప్పుడు ఏమొచ్చింది, యాంగిల్ ఫామ్ అయిందా, ఫామ్ అవుతుందా, ఫామ్ అవుతుంది. ఇదంతా ఏంది, 90 లోపల ఉంటుంది, 90 లోపల, 90 లోపల ఇదంతా అక్యూట్ అంతా అక్యూట్ ఉంది. చూడండి, ఇదంతా 90 లోపల, ఇదంతా 90 లోపల, కరెక్ట్గా ఇడికి వస్తే 90, కరెక్ట్గా 90. సో ఇది అక్యూట్. చూడండి, ఫస్ట్ ఇది అక్యూట్. ఇప్పుడు ఏమైంది, ఇది రొటేట్ అవుతా చేస్తున్నాం, చేసేటప్పుడు ఖచ్చితంగా ఇడికి వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఇది రైట్ యాంగిల్ 90 వచ్చేసింది, ఇది 90. సో ఈ 90 degrees వచ్చేసింది. మళ్ళీ చూడండి, మళ్ళీ ఇది ఇటు తిప్పుతున్నాం, ఇది ఇట్లా ఉండేది, ఇది రైట్ యాంగిల్ వచ్చిన తర్వాత ఇట్లా తిరుగుతాను. చూడండి, ఇది ఇట్లా, ఇది ఎంత ఉంటుంది, ఇట్లా ఉన్నప్పుడు 90 అని రాశాను, ఇది 90 కన్నా పైన. దిస్ ఈస్ కాల్డ్ అబ్ట్యూజ్ యాంగిల్, అధిక కోణం అంటాం, గ్రేటర్ దాన్ 90. సో మనకి వీటిలోనే మనకు అక్యూట్ వచ్చింది, రైట్ యాంగిల్ వచ్చింది, అబ్ట్యూజ్ యాంగిల్ వచ్చింది. సో వీటి మధ్య చెప్పండి, ఏం లేదు, ఒకదాని మీద కూర్చుంది 0 degrees, వీటి మధ్య యాంగిల్ లేదు అసలు. ఇప్పుడు చూడండి, యాంగిల్ ఫామ్ అయింది, అక్యూట్ యాంగిల్, ఇదేమైంది, రైట్ యాంగిల్, ఇది రైట్ యాంగిల్. మనం తిప్పుకుంటా పోతా అంటే ఇదంతా అబ్ట్యూజ్ యాంగిల్, 90 దాటుకుంటా పోతా అంటే అబ్ట్యూజ్ యాంగిల్. ఇలా మనకు 3 యాంగిల్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పాను, ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్ యాంగిల్. ఒక ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ కనుక ఉంటే, అంటే 90 degrees ఉంటే దాన్ని ఏమంటాం, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాము, లంబకోణ త్రిభుజం అంటాము. లంబకోణ త్రిభుజానికి సంబంధించి మాత్రమే త్రికోణం ఇది డెవలప్ అయింది, అంతే. ఓకే, ఖచ్చితంగా లంబకోణమే ఉండాల, లంబకోణ త్రిభుజమే ఉండాల, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ ఉండాల. దాని మీద ట్రిగ్నామెట్రీ రేషియోస్ మనకు డెవలప్ చేశారు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా. సో మనము ఈ యాంగిల్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ అనేటువంటి మనకు టాపిక్ ఉంది, అది నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ చేస్తాం. షేర్ చేయండి, ఖచ్చితంగా మీరు షేర్ చేయాలా. ఎందుకంటే మీలాగా చాలామంది పాపము ఈ మ్యాథ్స్ అంటే కొద్దిగా భయం ఉండొచ్చు, చాలామందికి భయం ఉంది. ఇంకా ట్రిగ్నామెట్రీ అంటే ఇంకా భయం. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, క్యాప్షన్ మంది మస్తాన్ 10th మ్యాథ్స్ క్యాప్షన్ ఏంటి, 10th మ్యాథ్స్ మేడ్ ఈజీ, అవునా. సో మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ మేడ్ ఈజీ, ప్రాక్టీస్ చేయకపోతే మ్యాథ్స్ మేడ్ మ్యాడ్. ఓకే, మ్యాథ్స్ మేడ్ మ్యాడ్. ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ ఏమొచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేస్తే మ్యాథ్స్ మేడ్ ఈజీ, ప్రాక్టీస్ చేయకపోతే మ్యాథ్స్ మేడ్ మ్యాడ్. మ్యాథ్స్ పిచ్చోని చేస్తుంది ప్రాక్టీస్ చేయకపోతే. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి పంపించండి. డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్లో అన్ని వీడియోస్ మీకు ఉంటాయి. సో ఈ వీడియోస్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్క వీడియోను ఎక్కడ కూడా మీరు దాన్ని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్క వీడియోను ప్రాక్టీస్ చేయండి, చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. మీరు నాకు ఇచ్చే మోటివేషన్ ఇది సబ్స్క్రైబ్ చేయడం వరకే, అదొక్కటి చేయండి. తర్వాత నేను ఈజీగా ట్రిగ్నామెట్రీని చెప్పే బాధ్యత నాది. ఓకేనండి, మీరు కోఆపరేషన్ తప్పనిసరిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.